నిజాలు చెప్పే బిఎన్బి టీవీకి స్వాగతం. ఎక్కడ స్క్రోల్ చేయకుండా చివరిదా చూడండి. రాహుల్ గాంధీ వాయనాడు నుండి పోటీ చేస్తున్నాడంట. ఈయనకి మొత్తం 20 కోట్ల ఆస్తుంది అని ప్రతి ఒక్కరికి చెప్తున్నాడు. నాకు 9 కోట్ల చిల్లర నాకు అక్కడ ఆస్తులు ఉన్నాయి ఢిల్లీలో, నాకు 11 కోట్లు వేరే ఆస్తులు ఉన్నాయి, నా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ 25 లక్షలు, నాకు ఈసారి అవకాశం ఇవ్వండి, నన్ను గెలిపించండి, రెండోసారి మళ్ళా వాయనాడు నుండి పోటీ చేయడానికి సిద్ధపడ్డారు. ఇదంతా బాగానే ఉంది, పక్కన పెడదాం. కాంగ్రెస్ చెప్పేది ఏంటంటే మోదీ కావాలని దేశాన్ని నాశనం చేస్తున్నాడు, నాశనం చేయటానికే మతతత్వాలన్నిటిని రెచ్చగొడుతున్నాడు అని చెప్తున్నారు. నిజానికి ఏం జరుగుతుంది? కేరళలోని ఉన్న కొన్ని ముస్లిం ఓటులని అన్నిటిని సమీకరించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. దీంతో ఎంఐఎం కూడా ఈయనకి సపోర్టింగ్. ఇలాగా రకరకాలుగా ఎవరైతే బీజేపీ కూటమికి కాకుండా విడిగా ఉన్న వాళ్ళందరినీ కూడా కలుపుకుంటున్నారు. ప్రతి అవకాశాన్ని కూడా వదలకుండా ప్రయత్నం చేస్తున్నాడు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో గద్దెనెక్కాలి అంటున్నారు. అయితే మోదీ వచ్చి ఆయన ఎలక్షన్ ఇప్పుడు ఎలక్షన్ కాదు, 2029కి ఇప్పుడు నుంచి తిరుగుతున్నాడు, 29 ఎలక్షన్ కోసం ఇప్పుడు తిరుగుతున్నాడు, కానీ 24 ఎలక్షన్ కాదు. ఆయన ఈసారి గాని గెలిపిస్తే మళ్ళా 24లో కూడా 29లో కూడా ఆయనే పగ్గాలు పట్టాలి అని ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకనే కేరళ ఈ ప్రాంతాల్లో దక్షిణ భారతదేశంలో చాలా మాయ చేసి సీట్లు పొందాలి అని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో వైసీపీతో చీకటి ఒప్పందం పెట్టుకున్నాడు. అందుకనే బీజేపీ, టీడీపీ, జనసేనల్ని కూటమి కింద మార్చారు. కావాలని వైసీపీ ఎక్కడైతే బలం తగ్గిందో ఆ ప్రాంతాలన్నీ ఆయన తన అభ్యర్థులను నుంచోబెట్టాడు. వాస్తవానికి లోకల్ గా ఉన్న వాళ్ళకి కంట బయట నుండి తెచ్చి సీట్లు ఇవ్వడం జరుగుతుంది. ఇది అంతా కూడా కావాలని చేయటం తప్పితే నిజంగా కూటమి పైన, ఆంధ్రప్రదేశ్ కూటమి పైన మోదీకి ప్రేమ లేదు. కేవలం ఏదో నామమాత్రపంగా ఏదో కావాలని చేయడం తప్పితే రాజకీయం అంటే ఆయన దగ్గర నేర్చుకోవాలన్న తరహాలో చేస్తున్నాడు, కానీ వాస్తవాలకి వేరేగా ఉంది ఆయన ఆలోచన అని చెబుతున్నారు. ఇది అంతవరకు నిజం. ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్, అస్సాము, నాగాలాండ్, మణిపూర్ ఇవన్నీ కూడా ఆయన నా అభ్యర్థుల్ని కొన్ని చోట్ల మోసం చేసి మా పార్టీ అభ్యర్థుల్ని నామినేషన్ వేసిన కూడా విత్డ్రాల్ చేయించి మతతత్వ పార్టీలను రెచ్చగొడుతున్నారు
కేవలం ఇదంతా కూడా ఆయన ఉద్దేశపూర్వకంగా చేస్తున్నాడు. మా అకౌంట్లు కూడా సీజ్ చేశారు. మోసగాళ్లకు ఫస్ట్ మోసం చేసేది బీజేపీయే. అన్ని కోట్లు ఎలక్ట్రల్ బాండ్లు తీసుకొని మా అకౌంట్లు ఎందుకు సీజ్ చేయాలి? రేపు పొద్దున్న ఇదే మోదీ గాని వస్తే మీ అకౌంట్లు కూడా గతంలో జరిగినట్టుగా ఫోన్ ట్యాపింగ్ ద్వారా మీ అకౌంట్లు కూడా మీ ఆస్తులు కూడా సీజ్ అయిపోతాయి. జాగ్రత్త తస్మాత్ అని చెప్పి ఏదో నోటికొచ్చి మాట్లాడుతున్నాడో మరి తెలియదు, నిజాలు చెప్తున్నాడో తెలియదు. కానీ ఇదంతా కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఏమంటారంటే రాహుల్ గాంధీ చెప్పేది కొంతవరకు నిజమే, ప్రియాంక కూడా వచ్చింది, కేరళలో చేస్తుంది అని చెప్పి వాయినాడలో చేస్తుందని. ఇప్పటికే కర్ణాటక, అటు తమిళనాడు చాలా ప్రాంతాలు మాకు అనుకూలంగా ఉన్నాయి, ఇదంతా కావాలని చేస్తున్నాడు అని చెప్పి చెప్తున్నారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. నిజాలు ఎలక్షన్ అయ్యే వరకు జూన్ 4వ తారీఖు వరకు ఎవరికి తెలియదు. ఏం జరుగుతుందనేది ఎదురు చూడాలి. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.